హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజైతే నేను మధ్యాహ్నం లంచ్లో అయితే టమాటా రైస్ ప్రిపేర్ చేశానండి. నా స్టైల్లో టమాటా రైస్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. నేను ఎలా చేశానో కూడా చూపిస్తాను. అది చాలా సింపుల్ అండి. అసలు టమాటా రైస్ ఇలా చేసుకుంటే ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది మనకి. ఇందులోకి మజ్జిగ చట్నీ కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. టమాటాలు ఉంటే చాలు మనకి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది టేస్ట్. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవనుకునే టైంలో ఇలా చేసుకోండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ సరుకులు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై చేసుకొని 2 నిమిషాలు బాగా మగ్గపెట్టండి. ఉల్లిపాయలు మూత పెట్టి అవి మగ్గిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. కొమ్మలతో పాటు చూపిస్తానని చూస్తున్నారా? అదైతే పక్కన చెట్టు ఉంటే కిడ్నాప్ చేశాను అనమాట. అందుకే కొమ్మలతో పాటు కనబడుతుంది మీకు. కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ చేసుకునేటప్పుడు మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేవు. ఇంకా సింపుల్ ప్రాసెస్తో చేస్తున్నాను, కానీ టేస్ట్ అయితే వస్తుంది. అసలు బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక 3 టమాటాలు అయితే మిక్సీలోకి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని అందులో 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది ఎండుమిరపకాయలు వేసుకుంటే అందులో. అది కొంచెం మెత్తగానే పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అందులోకి మనం ఒక చిన్న టమాటాని అయితే కట్ చేసుకొని చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకోవాలి. టమాటాని అయితే కట్ చేసుకుని నేను ఎలా తీసుకున్నాను చిన్న ముక్కలు, ఇవైతే అందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గాలి. ఇది పేస్ట్ అయితే ఒక 3 టమాటాలు పేస్ట్ చేసుకున్నాను నేను. ఒక చిన్న టమాటా అయితే నేను ఇలా చిన్న సైజు ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు రైస్ వచ్చేసి మీరు తీసుకునే బియ్యం క్వాంటిటీని బట్టే వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. అలా మీరు ఎంత బియ్యం క్వాంటిటీ తీసుకుంటే అన్ని గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట. అవి బియ్యం అయితే కడుక్కొని మళ్ళీ వాటర్లో ఉంచాలి. వాటర్లోనే పెట్టి పక్కన పెట్టుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మనకి ప్రాసెస్ అంతా ఇంచుమించు ఇంకా నార్మల్ బిర్యానీ రైస్ ఉంటుంది కదా, ఇంకా అలా చేసుకున్నట్టే ఉంటుంది. కానీ ఇక్కడ టమాటా పేస్ట్ అవి చేసి వేయడం కొంచెం టమాటా రైస్ అనే ఫ్లేవర్తో టమాటా రైస్ అయిపోయింది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలన్నమాట. మనం మధ్య మధ్యలో కలుపుకోకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దాకగా అయితే అడుగంటేస్తుంది అన్నమాట. ఇగో చూసారు కదా, పేస్ట్ అయితే ఇలా మెత్తగా ప్యూరీలా చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత మనం ఈ టమాటా పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇది కూడా బాగా మగ్గాలి. పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట. ఫస్ట్ అయితే మీరు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు టమాటా ముక్కలు ఈ పేస్ట్ టమాటా పేస్ట్ అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని ఇది కూడా మధ్య మధ్యలో ఒకసారి 2 సార్లు కలుపుకోండి. బాగా కలుపుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. అడుగంటకుండా కూడా ఉంటుంది. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు అది మగ్గింది అనుకుంటే అప్పుడు మనం ఇందులోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అంటే ఏముంటాయండి, ఇంకా పసుపు, కారం, ఉప్పు అన్నమాట. ఇప్పుడైతే నేను పసుపు వేసాను కొంచెం.
మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి సరుకులు కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, చూసుకొని వేసుకోండి. తర్వాత నేను కొంచెం కారం వేసాను. తర్వాత మీ రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్, తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత మళ్ళీ జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నాకు సరుకులన్నీ స్టవ్ కిందకే ఉంటాయి కబోర్డ్లో. ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు నాకు బాగా కలుపుకోవాలండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. గరం మసాలా అందుకు బాగా మనం యాడ్ చేసుకోండి. బట్టి మంచిగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టుకుని ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వండి ఆయిల్లో. ఇలా కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని బాగా కలుపుకోండి, కింద దాకా పట్టకుండా మిక్స్ చేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ కూడా యాడ్ చేసుకొని రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అందులో రైస్ కూడా వేసిన తర్వాత 1-2 నిమిషాలు అయితే మనం మగ్గనివ్వాలన్నమాట. నేనైతే ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాను ఇందులో. రైస్ అది ఇది అని ఏముండదండి, మనం దగ్గర ఏ రైస్ ఉన్నా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కోటా బియ్యమే కానీ, నార్మల్ బియ్యమే కానీ, ప్యాకెట్ రైస్, ఇంకొకటి ఏ రైస్ అయినా పర్వాలేదు యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది టమాటా రైస్కి. ఇలా నేనైతే రైస్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే మనం బాగా కలపాలన్నమాట. రైస్ వేసిన తర్వాత అలా మంచిగా కలుపుకోండి మొత్తం కలిసేలాగా. మసాలాలంతా పేస్ట్ మొత్తం టమాటా ప్యూరీ అదంతా బాగా మిక్స్ అయ్యి రైస్కి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా మగ్గినప్పుడు మళ్ళీ ఒకసారి మనం తిప్పుకొని రైస్ని అయితే మంచిగా తిప్పుకొని ఇందులోకి మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. చెప్పాను కదా, మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఒక గ్లాస్ బియ్యానికి బాగా 2 గ్లాసుల నీళ్ళు అన్నమాట. రైస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ నుండి నార్మల్ ప్రాసెస్ అండి, ఏముండదు ఇంకా అంతగా. ఈ బియ్యం ఉడకి రైస్ అయితే కరెక్ట్గా ప్రిపేర్ అయిందంటే మనకి మంచిగా ఉడికి సింపుల్ ప్రాసెస్ అయిపోతుంది. ఇంకా మీరైతే వాటర్లో యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసి సాల్ట్ అయితే చూసుకోండి ఒకసారి. రైస్ ఉడికేటప్పుడే సాల్ట్ వేసుకుంటే సాల్ట్ టేస్ట్ బాగుంటుంది. ఒక 5 నిమిషాలు అయితే మనం గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. రైస్ చూస్తున్నారు కదా, ఇలా ఉడికించుకున్న రైస్ని ఇలా వచ్చి మంచిగా ఉడుకుతున్నప్పుడు చిన్న ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ సిమ్లో, మేమైతే అలాగే అంటాం సిమ్లో అని. మరి మీకు ఏ సైడ్ ఎలా పిలుస్తారో తెలియదు కదా. ఇలా సిమ్లో అయితే పెట్టుకొని మంచిగా దగ్గరకంట అన్నం మొత్తం ఉడికేదాకా అలా సిమ్లోనే మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. నాకైతే అయిపోయింది, ఇదిగో చూడండి మంచిగా ఉడికిపోయింది మా రైస్ అయితే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రైస్ మంచిగా ఉడికిపోయింది. మీ దగ్గర ఉంటే ఇలా దింపుకునేటప్పుడైనా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చూసారా, పొగలు వచ్చేస్తుంది అసలు. రైస్ అయితే స్మెల్ కూడా అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది అసలు. టేస్ట్ కూడా బాగుంటుందండి. మా పొట్టిది స్మెల్ చూసినప్పటికే వచ్చేసింది నా దగ్గరికి. ఆమె చెప్తుంది చూడండి, ఇప్పుడు సూపర్ ఉందమ్మా అంటుంది నాతోని. నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో. నాకు మా పాప అయితే రివ్యూలు ఇచ్చేసి, ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.